తెలంగాణ శాసన మండలి మనుగడ ప్రమాదంలో పడింది అంటున్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్. తెలంగాణలో శాసన మండలి కొనసాగాలి అంటే అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగాలి అంటున్నారు. లోక్సభలో శాసనసభలో నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ సభ్యులను మోదీ ప్రభుత్వం తొలగించడంతో రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల సంఖ్య 119కి తగ్గింది అన్నారు వినోద్. ప్రస్తుతం రాష్ట్రంలో మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరికైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందని అన్నారు. తెలంగాణ శాసన మండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని వినోద్ సూచిస్తున్నారు. తెలంగాణ సర్కారు కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగేలా చేస్తుందా లేక మండలి రద్దవుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు వినోద్ కమెంట్స్ వెనుకున్న కారణాలేమిటి, ఇప్పుడే ఈ రద్దు అంశం ఎందుకన్న దానిపైన కూడా తెగ చర్చ నడుస్తోంది. మరి ఇప్పుడు దాని ఉనికికే ప్రమాదం వచ్చింది కదా, ఎందుకు వచ్చింది? ఇది ఒక సభ్యుడు ఎగిరిపోయాడు, 120లకి వెళ్ళి 119 అయిపోయాడు. ఎన్నిక కాబట్టేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి 120 సభ కాబట్టి 40 కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది. విభజన చట్టంలో ఉన్నది, అది విభజన చట్టంలో. కానీ ఇప్పుడు 119 అయిపోయారు, 1/3, 40 కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నీ సభ లేదనొచ్చు. రేపొద్దున ఎవరైనా కౌన్సిల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద ఒక డిసిషన్ తీసుకొని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని కాపాడుకోవాలి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, నిన్న అర్ధరాత్రి 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో ఇప్పుడు వినోద్ కుమార్ చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? సో దానికి దీనికి కొంత లింక్ ఉన్నప్పటికీ ఆయన చెప్తున్నటువంటి రీజన్ ఎట్లాగైతే అసెంబ్లీ కౌన్సిల్ రద్దయిపోతుందని చెప్తున్నారో అదొక ప్రత్యేకమైనటువంటి కారణంగా చూడొచ్చు. దేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాల్లో తెలంగాణది ఒక ప్రత్యేక కారణంతో రద్దయ్యే అవకాశం ఉన్నట్లుగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలంటే కేవలం 120 సభ్యులు అప్పుడు మనకు బార్డర్లో ఉన్నారు కాబట్టి మనకు శాసన మండలి ఏర్పాటు చేసుకున్నటువంటి అవకాశం దక్కింది. తెలంగాణకు 119 మంది సభ్యులు ఉన్నారు, ఒక నామినేటెడ్ సభ్యులు ఉన్నారు, 120 మంది ఉన్నారు. ఆర్టికల్ 169 నుంచి 172 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా శాసన మండలి ఏర్పాటు ఎట్లా చేయాలి, దానికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఎంతమంది సభ్యులు ఉంటే ఏర్పాటు చేయాలనేది చెప్తూ వస్తుంది. ముందుగా పాయింట్ 1, కనీసం 40 మంది సభ్యులు ఉంటేనే శాసన మండలి ఏర్పాటు చేయాలి. ఆ 40 మంది సభ్యులు ఎట్లా ఫ్రేమ్ అవుతారంటే శాసన సభ్యులు ఎమ్మెల్యేల సంఖ్యలో, ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యలో 1/3 సభ్యుల్ని శాసన మండలి సభ్యులుగా మనం కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అంటే ఖచ్చితంగా 120 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే, 120 ఆ పైన ఉంటేనే ఆ రాష్ట్రానికి శాసన మండలి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన దేశంలో 17-18 రాష్ట్రాలకు అసలు శాసన మండలి లేదు. 120 కంటే తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ఏ రాష్ట్రానికి కూడా శాసన మండలి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి 120 సభ్యులు ఉన్నారు కాబట్టి తెలంగాణకి శాసన మండలి వచ్చింది. కానీ ఆ సంఖ్య మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్కడైతే ఆంగ్లో ఇండియన్ సభ్యుల్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందో, అన్ని శాసనసభలలో అదేవిధంగా పార్లమెంట్లో కూడా రద్దు చేసిందో మన దగ్గర కూడా రద్దు అయిపోయింది. తెలంగాణలో 119 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. అప్పుడు 1/3 చేస్తే 39 మంది మాత్రమే కౌన్సిల్లో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లాజిక్తో, అంటే ఆర్టికల్ 172 చెప్తున్నటువంటి ఈ లాజిక్తో ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇమీడియట్గా శాసన మండలి రద్దు అవుతుంది. అందులో ఉన్నటువంటి 40 మంది ఎమ్మెల్సీలు పూర్తిగా వాళ్ళ పదవుల్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అంటూ వినోద్ చెప్తున్నారు. రాకేష్, బీఆర్ఎస్ అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ లాజిక్ని ఎందుకు అప్లై చేయాలని చెప్పి బీఆర్ఎస్ అనుకోలేదు? ఎందుకు బీఆర్ఎస్ దీన్ని అప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళ్లలేదు? అప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే నామినేటెడ్ సభ్యుల్ని క్యాన్సిల్ చేసింది, నామినేటెడ్ సభ్యుల్ని రద్దు చేసింది. మొన్నటి 6 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు ముందే జరిగింది. కాబట్టి అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు నామినేటెడ్ సభ్యులుగా స్టీఫెన్సన్ కొనసాగుతూ వచ్చారు. కాబట్టి 120 అసెంబ్లీ సభ్యుల సంఖ్య 120 ఉంది, ఫ్లోర్ సైజ్ 120 ఉంది కాబట్టి ఎక్కడ ఇబ్బంది రాలేదు. ఇప్పుడు 119 ఉంది, ఇంకొక సభ్యుడు పెరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇమీడియట్గా రద్దు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా ఈ లాజిక్తో కోర్టుకు వెళ్తే రద్దు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్నారు, కేంద్రంలో చక్రం తిప్పుతున్నటువంటి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు. కాబట్టి చంద్రబాబుతో ప్రెషర్ పెట్టించి ఇమీడియట్గా ఇక్కడటువంటి సభ్యుల సంఖ్య పెంచే విధంగానో, లేకపోతే చట్టంలో అమెండ్మెంట్స్ తీసుకొచ్చి తెలంగాణకు కొంత ఎగ్జంప్షన్ ఇచ్చే విధంగానో మాట్లాడండి, పెద్దల సభపై నాకు గౌరవం ఉంది అంటే చెప్తున్నారు. ఇక మీరు ముందుగా అడిగినట్టు దీనికి నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఎమ్మెల్సీల ఫిరాయింపుకి సంబంధం ఉందని కూడా భావించవచ్చు రాజకీయంగా. ఎందుకంటే కౌన్సిల్లో
బీఆర్ఎస్ సభ్యుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 29 మంది బీఆర్ఎస్కి సంబంధించినటువంటి సభ్యులు ఉన్నారు. దాంట్లో 8 మంది, నిన్న 6, అంతకుముందు 2, 8 మంది పోతే ఇప్పుడు ఇంకా 21 మంది ఉన్నారు. ఖచ్చితంగా ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ చెప్తుంది. ఈ లెక్కన మరో 10 మందో 12 మందినో వాళ్ళు కలుపుకునేటువంటి అవకాశం కాంగ్రెస్ చూస్తూ ఉంది. కాబట్టి ఇక కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యుల సంఖ్య మైనారిటీగా తగ్గిపోతుంది, మెజారిటీ లెవెల్ నుంచి మైనారిటీ లెవెల్కి తగ్గిపోతుంది. కాబట్టి ఈ దశగా అసలు కౌన్సిల్నే రద్దు చేయిస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచనగా ఒక పొలిటికల్ థింకింగ్ అయితే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. బీఆర్ఎస్ఓ లేకపోతే ఈ విషయాన్ని బయటపెట్టిన తర్వాత ఇంకేదైనా సంస్థనో ఇంకేదైనా వ్యక్తిలో కోర్టుకెళ్ళే అవకాశం అయితే లేకపోలేదు. ఆ దిశగా వెళ్తే నిజంగా ఈ ఆర్టికల్ 169 నుంచి 172 వరకు ఉన్నటువంటి నిబంధనలు 40 మంది ఖచ్చితంగా ఉండాలి. 1/3 సభ్యుల సంఖ్య తీస్తే కనుక 40 మంది ఖచ్చితంగా ఉండాలి. 40 మంది కంటే ఎక్కువ ఎంతమందినైనా పెట్టుకోవచ్చు అనే ఒక నిబంధనలు తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్తే ఖచ్చితంగా రద్దయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.